చంద్రబాబు నాయుడు తన సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణం నేపథ్యంలో కర్మ కార్యక్రమాలకు సంబంధించి తన కుటుంబంతో కలిసి నారావారిపల్లి చేరితే ఈ సందర్భంగా ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. సీఎంకి స్వాగతం పలకడానికి ఎమ్మెల్యేలని ఎయిర్పోర్ట్ అధికారులు లోపలికి అనుమతించలేదు. దాంతో అసంతృప్తితో చంద్రబాబుకు స్వాగతం పలకకుండానే సీనియర్ నాయకులు వెనుదిరిగారు. లిస్టులో మీ పేర్లు లేవంటూ మాజీ మంత్రి పల్వనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, థామస్తో సహా ఇతర పార్టీ సీనియర్ నేతలు లోపలికి అనుమతించలేదు అధికారులు. సీనియర్ నేతలు పంపకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణం అంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో అధికారులు ఏం పాపం చేస్తారు? ఒక వీఐపీకి సంబంధించి ఎవరిని అనుమతించాలి అన్నటువంటిది పార్టీ తరఫున ఒక లిస్ట్ ఇవ్వాలి. ఆ లిస్ట్ని అప్రూవ్ చేసి కన్సర్న్ అంటే ఎవరు హెడ్ అయితే వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి కార్యాలయం లేదా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఇవ్వాలి. వాళ్ళని వరకే అనుమతిస్తారు. వీళ్ళ పేర్లు ఇవ్వకపోతే పార్టీ ఇవ్వనట్టు తప్పించి అధికారులు ఏం తప్పవుతుంది? ఆ లిస్టులో ఉన్నా కూడా లోపలికి అనుమతించకపోతే అధికారులు తప్పవుతుంది. లాజిక్ మిస్ అవుతున్నారు.